40 ఏళ్ల తర్వాత కూడా ఫిట్ గా ఉండాలంటే ఈ 3 రూల్స్ చాలు. ఇప్పుడున్న జనరేషన్ కి నిజంగా లైఫ్ 40 ఏళ్ల తర్వాతే స్టార్ట్ అవుతుంది. అదే టైంలో రియల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మొదలవుతాయి. 20 నుండి 25 వరకు స్కూల్ అని, కాలేజ్ అని, ఫ్రెండ్స్ అని, ఎంజాయ్మెంట్స్ అని వీటిలో బిజీగా ఉంటాం. 25 నుండి 40 వరకు కెరీర్ స్టార్ట్, డబ్బు సంపాదన, పెళ్ళి, పిల్లలు, బాధ్యతలు, లైఫ్ రేస్లో పరిగెత్తుతూనే ఉంటాం. 40కి వచ్చేసరికి అన్నీ కాస్త స్టేబుల్ అయ్యాయి అనుకుంటే ఇక్కడే ట్విస్ట్. పొట్ట పెరుగుతుంది, హై బీపీ, షుగర్ మొదలవుతాయి, కళ్ళు మసకగా కనిపిస్తాయి, నడుము నొప్పి మొదలవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి, డైజెషన్ కూడా స్లో అవుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ లూప్ నుండి బయపడటానికి కేవలం 3 గోల్డెన్ రూల్స్ చాలు. అవును, ఈ 3 సింపుల్ రూల్స్ పాటిస్తే 40 తర్వాత కూడా మీరు ఫిట్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండొచ్చు. అవి ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు తప్పక చూడండి. ఎందుకంటే 3వ రూల్ అన్నిటికంటే చాలా ముఖ్యం. ఏ ఒక్క రూల్ మిస్ అయినా మీ లైఫ్ అదే లూప్లో చిక్కుకుపోతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ 40+ లైఫ్కి కొత్త స్టార్ట్ అవుతుంది. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సాధారణంగా 40 ఏళ్ల కంటే ముందే వచ్చే ఆరోగ్య సమస్యలను మనమే స్వతహాగా ఇన్వైట్ చేస్తాం. ఉదాహరణకి ఫుడ్ పాయిజన్, పార్టీ చేసుకున్నప్పుడు, రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా వీకెండ్స్లో బయటకి వెళ్ళి మనసుకు నచ్చింది తింటాం, తాగుతాం. దీనివల్ల డైజెస్టివ్ సమస్యలు లేదా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా మన అలవాట్ల వల్లే వస్తుంది. అలాగే ఐస్ క్రీమ్ ఎక్కువగా తినడం, వర్షంలో తడిస్తే కోల్డ్ మరియు కాఫ్ వస్తాయనే విషయం మనకు తెలిసిందే. అయినా కూడా కొన్నిసార్లు తడిచి కోల్డ్ మరియు కాఫ్ తెచ్చుకుంటాం. ఇవన్నీ మన అలవాట్ల కారణంగా వస్తాయి. వీటిని మనమే ఇన్వైట్ చేస్తాం. కానీ 40 సంవత్సరాల తర్వాత మనకు వచ్చే వ్యాధులను మనం ప్రత్యేకంగా ఇన్వైట్ చేయము. నిజానికి అవి ఎందుకు వస్తాయో కూడా మనకు తెలియదు. దాదాపు అందరి లైఫ్ 40 ఏళ్ల తర్వాత ఇలాగే ఉంటుంది అనుకుంటా. మరి మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. కాబట్టి 40 ఏళ్ల తర్వాత కూడా మీరు ఫిట్గా, యాక్టివ్గా ఉండాలనుకుంటే ఈ 3 టిప్స్ని ఫాలో అవ్వండి. నెంబర్ 1, ఫుడ్ మరియు వాటర్. ఫస్ట్ మనము ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. కాబట్టి ఫ్రూట్స్, సలాడ్ మరియు హోల్ గ్రెయిన్స్ అంటే మీ ఫుడ్లో ఫ్రూట్స్, సలాడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అలాగే హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్లు కూడా ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఫుడ్ని మరీ ఫ్రీక్వెంట్గా తీసుకోకండి. మరియు డైరీ ప్రొడక్ట్స్ లేదా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లేదా ప్యాక్ చేసిన ఫుడ్ తీసుకోకపోతే ఇంకా మంచిది. రెండవది, మీరు ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న లేదా కారంగా ఉన్న ఫుడ్స్కి దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. కానీ కొన్నిసార్లు మనస్సుకు నచ్చిన ఫుడ్స్కి దూరంగా ఉండటం కష్టం కదా. అందుకే ఇలాంటి ఫుడ్స్ నెలకు ఒకసారి మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి. అతి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 40 ఏళ్ల తర్వాత మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. వారు పిజ్జా, బర్గర్, చాట్, ఫ్రెండ్స్ అంటూ రకరకాల జంక్ ఫుడ్ తింటూ ఉంటారు. వారి ఫుడ్ని మీరు షేర్ చేసుకోకుండా కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది పేరెంట్స్కి ఇంట్లో చిన్నపిల్లల ఫుడ్ షేర్ చేసుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి అలాంటి ఫుడ్కి దూరంగా ఉండండి. ఎందుకంటే వారు ఉన్న వయసుకి వారు తీసుకునే ఫుడ్ సులభంగా డైజెస్ట్ అవుతుంది. కానీ 40 ఏళ్ల తర్వాత మీకు అలాంటి ఫుడ్ డైజెస్ట్ అవ్వడం కష్టం. ఫుడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాటర్. మనం ఆరోగ్యంగా ఉండడానికి వాటర్ చాలా ముఖ్యం. ఎందుకంటే మన శరీరం దాదాపు 70% నీటితో తయారైందని మీకు తెలుసు. ఎందుకంటే మన సెల్స్కి వాటర్ చాలా అవసరం. దానితో పాటు మన శరీరంలోని అన్ని టాక్సిన్స్ కిడ్నీల ద్వారా బయటకు వచ్చే మురికి వాటర్లోనే బయటకు వస్తుంది. కాబట్టి శరీరానికి సరిపడా వాటర్ తాగడం చాలా ముఖ్యం. అలాగని మరీ ఎక్కువ వాటర్ కూడా తాగడం మంచిది కాదు. మరి రోజుకి ఎంత వాటర్ తాగాలి, అలాగే వాటర్ని ఎలా తాగాలి,
వాటర్ని తాగడం తెలియక ఎన్నో రకాల డైజెస్టివ్ సమస్యలను తెచ్చుకుంటున్నారు మనలో చాలా మంది ఉన్నారు. మీకు తెలుసా 99% మందికి ఇప్పటికీ వాటర్ ఎలా తాగాలో తెలియదు. కాబట్టి వాటర్ రోజుకి ఎంత తాగాలి, ఎలా తాగాలి అనే టాపిక్ మీద మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాము. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక వెళ్ళి ఆ వీడియోను కూడా చూడండి. నెంబర్ 2, రెగ్యులర్ మెడికల్ చెకప్. మీరు అనుకోవచ్చు మెడికల్ చెకప్ అనేది ఒక స్కామ్, ఏమీ లేకపోయినా ఏదో ఒకటి ఉందంటూ మభ్యపెడుతూ ఉంటారు అని మీకు అనిపించవచ్చు. కానీ ఒక డాక్టర్గా 26 ఏళ్ల అనుభవంతో నేను చెప్పేది ఏమిటంటే, మన శరీరం ఒక వ్యాధి వల్ల 70 నుండి 80% డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే రియాక్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక వ్యాధి బయటపడింది అంటే అది ఆల్రెడీ 3rd లేదా 4th స్టేజ్లో ఉందని అర్థం. ఉదాహరణకి ఎవరికైనా సడన్గా 3rd లేదా 4th స్టేజ్ క్యాన్సర్ ఉందని బయటపడితే అది అప్పుడే అటాక్ అయిందని కాదు. కొన్నిసార్లు మన శరీరం ఇచ్చే సంకేతాలని మనము ఇగ్నోర్ చేయడం వల్ల అది ఆ స్టేజ్కి చేరుతుంది. కాబట్టి మీ హెల్త్ పట్ల కొంచెం నాలెడ్జ్ కలిగి ఉండండి. నాలెడ్జ్ కలిగి ఉండడం వల్ల మీరు ఎలాంటి మెడికల్ మాఫియాలో చిక్కుకోరు. ఇలా మీ హెల్త్ పట్ల ఎప్పటికప్పుడు అవేర్నెస్ పెంచడానికి, అలాగే మిమ్మల్ని అప్డేటెడ్గా ఉంచడానికి వర్ధన్ ఆయుర్వేద ఎల్లప్పుడూ రెడీగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా హెల్త్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు నా సలహా ఏమిటంటే, మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. మరియు కనీసం హెచ్బివి మరియు సిబిసి అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్ మరియు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీ ట్రైగ్లిసరైడ్ ఎంత ఉంది, హెచ్డిఎల్ ఎల్డిఎల్ ఎంత ఉంది అనేది కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారైనా ఈ 3 టెస్టులు చేయించుకొని తెలుసుకోవాలి. కాబట్టి మీ శరీరంలో ఏదైనా సమస్య ఉంటే మీరు మొదటి దశలోనే తెలుసుకుంటారు. ఎందుకంటే మొదటి దశలోనే తెలుసుకుంటే ఫుడ్ హ్యాబిట్స్ మరియు మీ లైఫ్ స్టైల్ని మార్చుకోవడం ద్వారా మీరు పూర్తిగా నయం అవుతారు. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో చాలామంది టెస్టులు చేయించుకోవడానికి భయపడతారు. ఎందుకంటే మన దేశంలో మిడిల్ క్లాస్ మరియు లోవర్ మిడిల్ క్లాస్కి చెందిన వారే ఎక్కువ. ఇలాంటి వారికి టెస్టులు చేయించుకోవడం అనేది ఆర్థిక భారంగా కూడా మారుతుంది. అలాగే కొంతమంది ఏదైనా పెద్ద జబ్బు బయటపడుతుందేమో అనే భయంతో కూడా టెస్ట్ చేయించుకోవడం మానేస్తారు. ముఖ్యంగా డాక్టర్ల మీద నమ్మకం లేకపోవడం. కొంతమంది డాక్టర్లు చిన్న జబ్బుకు కూడా పెద్దగా భయపెట్టి సర్జరీలు సూచిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. అందరూ అలానే ఉంటారు అని కాదు, కానీ చాలా వరకు అలానే ఉంటారు. ఈ కారణాల వల్ల టెస్టులు చేయించుకోవడం మానేస్తారు. కాబట్టి మీరు కూడా మీ హెల్త్ పట్ల నాలెడ్జ్ పెంచుకోండి. ఒకేసారి వ్యాధి చివరి స్టేజ్కి రాకుండా ఉండడానికి ఇందాక చెప్పిన కొన్ని ముఖ్యమైన టెస్టులు చేయించుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీకు వీడియో నచ్చితే దయచేసి నాకు తెలియజేయండి. నా వీడియోలు మీకు ఉపయోగపడుతున్నాయా లేదా నాకు కూడా తెలుస్తుంది. ఇక 3వ పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్. నెంబర్ 3, ఫిజికల్ మరియు మెంటల్ హెల్త్. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఫిజికల్ హెల్త్ విషయానికి వచ్చేసరికి బరువును కంట్రోల్ చేయడంపై శ్రద్ధ వహించాలి. మీరు మీ బరువును అదుపులో ఉంచుకుంటే డయాబెటీస్, హై బీపీ, థైరాయిడ్ వంటి వ్యాధులను దూరంగా ఉంచగలరు. మీకు ఎటువంటి గుండె సమస్యలు ఉండవు. కాబట్టి మీరు మీ ఫిజికల్ హెల్త్ కోసం చేయాల్సిందల్లా 24 గంటల్లో కనీసం అరగంట, కనీసం 20 నిమిషాలు సమయం గడపండి. మీకు ఎంత సమయం దొరికినా, అది పగలు, రాత్రి లేదా ఉదయం అయినా పర్వాలేదు, మీకు సమయం దొరికినప్పుడల్లా బయటకు వెళ్ళి వాకింగ్ చేయండి. వాకింగ్ చేయమన్నాను సరే, మరి రోజుకు ఎన్ని స్టెప్స్ నడవాలి? వయస్సు మరియు బరువుతో సంబంధం లేకుండా అందరూ ఒకే స్టెప్ కౌంట్ని ఫాలో అవ్వవచ్చా? ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అవ్వడం కోసమే మన ఛానల్లో వాకింగ్ గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాము.
ఆ ఒక్క వీడియో చూడడం వల్ల మీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో అయ్యాక వెళ్ళి చూడండి. వాకింగ్తో పాటు మీ బాడీని స్ట్రెచ్ మరియు యోగా చేయండి. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది మరియు తగినంత ఆక్సిజన్ లభిస్తుంది. అలాగే మీ మానసిక స్థితి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా మంచిగా ఫీల్ అవుతాము. కాబట్టి మీ శారీరక ఆరోగ్యం కోసం మీరు చేయవలసిన ఒక విషయం ఏంటంటే మీరు మీ రక్త ప్రసరణను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మన శరీరానికి సరైన ఆక్సిజన్ లభిస్తుంది మరియు మన మానసిక స్థితి కూడా బాగుంటుంది. నేచర్ స్లీప్ అలవాటు చేసుకోవాలి. అంటే ప్రకృతికి అనుగుణంగా నిద్రపోండి. రాత్రి త్వరగా నిద్రపోండి. ఉదయం త్వరగా మేల్కోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీరు చాలా మంచి అనుభూతి పొందుతారు మరియు మీ శరీరం మంచిగా ఉంటుంది. ఇక రెండవది మెంటల్ హెల్త్. ప్రపంచంలో ఉన్న 90 నుండి 95% వ్యాధులు మానసిక ఆరోగ్య సంబంధమైనవే. అంటే అవి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మెంటల్ హెల్త్ని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మెంటల్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచడానికి మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీకు ఇంతకు ముందే మెడిటేషన్ చేసే అలవాటు ఉంటే అది మిమ్మల్ని మానసికంగా ఎంత ఆరోగ్యంగా ఉంచిందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ఈ వీడియోని లక్షల మంది చూస్తారు. మీ యొక్క కామెంట్ వారి మెంటల్ హెల్త్ని ఆరోగ్యంగా ఉంచడానికి స్ఫూర్తినిస్తుంది. కాబట్టి ప్రతిరోజు ఒక 5 నుండి 10 నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి. వీలైతే నెమ్మదిగా టైంని పెంచుకుంటూ వెళ్ళండి. అలాగే మీకు ఇష్టమైన వారితో విషయాలను షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. షేర్ చేసుకోవడం వల్ల మీలో ఉన్న భారం తగ్గిపోతుంది. ఒకవేళ అలా షేర్ చేసుకోవడానికి ఎవ్వరూ లేకపోతే దేవుడితో షేర్ చేసుకోండి. దీంతో పాటు మీ హాబీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సింగింగ్, ప్లేయింగ్, డాన్సింగ్, కుకింగ్ ఇలా మీ హ్యాబిట్స్ ఏదైనా ఖాళీ సమయం దొరికినప్పుడు ప్రాక్టీస్ చేయండి. బై ద వే, మీ ఫేవరెట్ హాబీ ఏంటో నాతో కూడా షేర్ చేసుకోండి. మీకోసం కామెంట్ సెక్షన్లో వేచి చూస్తూ ఉంటాను. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. వీరిలో క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని గుర్తుంచుకోండి. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండడం కంటే తక్కువైనా పర్వాలేదు, మంచి ఫ్రెండ్స్ ఉండేలా చూసుకోండి. అలాంటి ఫ్రెండ్స్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నించండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం కెరీర్ మరియు డబ్బు మీద ఫోకస్ చేయండి. మెంటల్ హెల్త్కి డబ్బుకి మధ్య సంబంధం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. మీకు కెరీర్ మీద ఫోకస్ చేసి డబ్బులు సంపాదించడం వల్ల చాలా వరకు స్ట్రెస్ మరియు టెన్షన్స్ లేకుండా జీవించగలరు. మరొక విషయం, మీ మెదడు, మనసు, నాలుక మరియు పనులు వీటిని మీరు సరి చేసుకోగలిగితే మీ లైఫ్లో ఎటువంటి స్ట్రెస్, టెన్షన్ ఉండదు. సింపుల్గా చెప్పాలంటే మీ మనస్సులో ఏముందో, మీరు ఏమి ఆలోచిస్తున్నారో అదే మీరు మాట్లాడతారు మరియు మీ చెయ్యి కూడా అదే చేస్తుంది. దీన్ని ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్లో డ్రామాకు చోటు ఉండదు. కాబట్టి మీ మనసులో ఏముందో దానిని మీ హృదయంలో ఉంచుకోండి. అదే చెప్పండి, అలానే చేయండి. ఒక నెల రోజుల పాటు దీన్ని ప్రాక్టీస్ చేయండి. నన్ను నమ్మండి, మీ స్ట్రెస్ మరియు టెన్షన్ తగ్గిపోతుంది. ఇక చివరగా, సొసైటీ కంటే ఎక్కువగా మీ ఫ్యామిలీకి వాల్యూ ఇవ్వండి. సొసైటీని పక్కన పెట్టి మీ ఫ్యామిలీతో ఎక్కువసేపు గడపడానికి ప్రయత్నించండి. చూశారు కదా, మీరు ఈ 3 గోల్డెన్ రూల్స్ ఫాలో అయితే మీ లైఫ్ 40 ఏళ్ల తర్వాత కూడా ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి వీటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అలాగే ఈ వీడియోని 30 ఏళ్ళు దాటిన మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే వాటిని శాశ్వతంగా దూరం చేసుకోవడానికి వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 26 ఏళ్లుగా 9 లక్షల మందికి వెన్ను, కీళ్ళు, క్యాన్సర్ వంటి అనేక రకాల సమస్యలకు చికిత్స చేసి మెరుగైన ఫలితాలను అందిస్తున్నాము. అంతేకాకుండా 3.5 లక్షల స్పైన్ సర్జరీలు మరియు 1,00,000 కీళ్ల సర్జరీలను నివారించాము. 2 రాష్ట్రాల్లో
ఇంతకన్నా ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. అందుకే ఆలస్యం చేయకుండా మీకున్న సమస్యలను వర్ధన్ ఆయుర్వేదాకి వచ్చి దూరం చేసుకోండి. ఇలాంటి హెల్త్ టిప్స్ మరిన్ని పొందాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.